బాబు నా కూతురు 3 నెలల గర్భవతం తెలిసి పెళ్లి కొడుకు పారిపోయాడు బాబు. మరి దగ్గరుండి డెలివరీ చేసి వెళ్తాడా చెప్పండి. నన్ను చూడు ఎలా చిక్కిపోయానో. షుగర్ వచ్చిందా? ఇదిగో మామ, కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద. చేతిలో క్యాష్ లేదు మావా. అంటే బీరోలో పెట్టావా? సినిమాకి వచ్చావా? లేదన్న చీరలు కొనడానికి వచ్చాను. అయ్యో శంకరం, దయచేసి నన్ను బలవంత పెట్టుకుని నేను రాను. అది కాదు బాసు, వర్షం పడుతుంది. ఇదో సాగ్గా నువ్వు తిరిగి వచ్చినా వచ్చేసేయచ్చు, అందుకే గొడిగిచ్చేద్దామని వచ్చాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. భూమి కాదురా, ఆయన భూమి, కానీ గడ్డి లేదు. మామా, నా చెల్లెలు పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? అంటే ఇంతకు ముందు నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? చూపించిన చోటలా పెట్టారా? వాడు స్నానం చేసినప్పుడు వీపు కూడా చూపిస్తారు, అక్కడ కూడా పెట్టినా. నా కొడుకు యమజాతకుడు. ఆడు పుట్టాక 15 గేదెల్ని కొన్నాను. బకాసురుడి కంటే బర్రెళ్ళే కదా కొనాలి. మామా, నెగటివ్ గా మాట్లాడకరా. మరైతే ప్రింట్ వేసి ఫోటోలో మాట్లాడినా